శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది. భక్తులకు అందించే పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక కలకలం రేపింది. మల్లన్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని బ్రహ్మానందంగా గోపురం నుండి బయటికి వెళ్లే దారిలో ఆలయ సిబ్బంది భక్తులకు పులిహోర ప్రసాదంగా ఇస్తారు. అయితే ప్రసాదం తీసుకొని నోట్లో వేసుకున్న భక్తుడు పులిహోరలో ఎముకను గుర్తించాడు. అయితే భక్తుడు ప్రసాదంలో ఉన్న ఎముకను తన సెల్ ఫోన్లో వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ప్రసాదంలో ఉన్న ఎముకను దేవస్థానం కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవస్థానం కార్యాలయం వద్ద ఉన్న మీడియాకు భక్తులు వీడియోలు షేర్ చేశారు. జరిగిన సంఘటనను మీడియాకు వివరించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, పవిత్రతను కాపాడాలని భక్తులు ఫిర్యాదు రూపంలో అధికారులకు పత్రాన్ని అందజేశారు. చెప్పండి అదేంటో నన్ను చూపిస్తే నేను చెప్తాను. నన్ను చెప్తే అదేంటో చెప్పండి. ఇది బ్రహ్మరాంబ అమ్మవారి ప్రసాదం అండి. దీంట్లో ఎముక వచ్చింది. దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాం. పులిహోరలో వచ్చిందండి ఇది. ఒకసారి గుడి కూడా తీయండి, అది గుడి తీయండి, గోపురం కూడా తీయండి, ఆ పందులోని కూడా తీయండి, కట్ చేసేయండి. చూసాను మళ్ళీ చూపిద్దామండి. ఆగండి, అలానే ఉంచండి. వీడియో అందరూ వచ్చేటట్టు వీడియో. ఏ ప్రసాదం